నమస్తే అండి. నా పేరు నిజాం. నేను ఒక ఐటీ ఎంప్లాయీని. విజయవాడ నేటివ్. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ విజయవాడ ఓన్లీ. సో కమింగ్ టు దిస్, నేను ఇక్కడ ఈ వెంచర్‌లో ఐ హావ్ టేకెన్ అ ప్లాట్ సో త్రూ షాకీర్ గారు. ఈ ప్లాట్‌కి, ఈ వెంచర్‌కి నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ముందు వచ్చాను. వచ్చినప్పుడు ఇదంతా ఓపెన్ ఏరియా. సో అప్పుడు మాకు బ్రౌచర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక పెద్ద పార్క్ వస్తది, ఒక మంచి క్లబ్ హౌస్ వస్తది. దే టోల్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. మంచి గ్రీనరీ వస్తది అని. ఆ 2 ఇయర్స్ అప్పుడు నేను చూసినప్పుడు ఇక్కడ నిజంగా వస్తాయా అనిపించింది. అంటే ఇంత ఓపెన్ ఏరియాలో ఇంత అంటే అవుతుందా అని. బట్ విత్ ఇన్ 2 ఇయర్స్ మొత్తం మార్చేశారు. మేము ఏం చేసామంటే, నేను నా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ మేమందరం కలిసి వీ హ్యావ్ టేకెన్ 6 సెట్స్ ఆఫ్ ప్లాట్స్ హియర్. 7 సెట్స్ ఉంటుంది. సో దాని తర్వాత మేమందరం సాటిస్ఫైడ్. అంటే కొన్నాక మేము ఎప్పుడు అరే ఎందుకు కొన్నాం అన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఎందుకంటే బికాస్ ఎవ్రీ మంత్ మేము విజిట్ చేస్తుంటాం. జనరల్ గా వీక్లీ కూడా వస్తుంటాం. జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ కోసం మంచి గ్రీనరీ, మంచి ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ లో డైలీ వచ్చి చూస్తుంటే మాకేమనిపించింది అంటే, వీక్కి వీ హ్యాడ్ సీన్ సమ్ ప్రోగ్రెస్. రోడ్లు రాయడం కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ప్లాంటింగ్ కానీ, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే ప్రామిస్ దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే ఇప్పుడు కొంతమంది బిల్డర్స్ ఏం చేస్తారంటే చెప్తారు, బ్రౌచర్ లో ఉన్నట్టు చెప్తారు, బట్ మనకి అవుట్పుట్ వచ్చేసరికి వీ విల్ నాట్ సీ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఇక్కడ మనం ఏమైతే అనుకున్నామో, ఏమైతే చేసామో అన్ని పర్ఫెక్ట్ గా. ఇంత పెద్ద పార్క్ నాకు తెలిసి ఐ డోంట్ సీ ఎనీ అదర్ ప్లేసెస్. నేను యాక్చువల్లీ హైదరాబాద్, బెంగళూరు అండ్ అదర్ ప్లేసెస్ లో కూడా నేను వెళ్ళాను. చాలా ప్లేసెస్ లో విల్లాస్ అన్ని చూసి వచ్చాను. బట్ నాకేమనిపించింది అంటే, ఇది ఒక మెట్రో స్టైల్ ప్రాజెక్ట్ లా అనిపించింది. అంటే తక్కువ టైంలో ఇంత తొందరగా డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్ట్ ఐ డోంట్ థింక్ విజయవాడలో అయితే ఏమీ లేదు. సో ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే కనెక్టివిటీ కూడా. సో శ్రీ సిటీ వాళ్ళు ఎప్పుడైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేజర్ ఫోకస్ అంతా కనెక్టివిటీ మీద ఒకటి పెడుతున్నారు. అదేంటంటే ఇప్పుడు యాక్సెస్ రోడ్స్. ఈ ప్రాజెక్ట్ కే తీసుకుంటే మనకి ఆల్రెడీ 2 యాక్సెస్ రోడ్స్ ఉన్నాయి. అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. సో ఇప్పుడు వచ్చేసి వీఆర్ గెటింగ్ అనదర్ రోడ్. సో ఇంత యాక్సెస్ రావడం వల్ల ఏమవుతుందంటే, మీకు కనెక్టివిటీ పెరిగితే ఆటోమేటికలీ ప్రైస్ అప్రిషియేషన్ అయిపోతుంది. సో అండ్ నేను ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తానంటే, వెన్ యూఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ సంథింగ్, ఫస్ట్ కనెక్టివిటీ ఒకటి చూసుకోండి. రెండోది, మీ క్యాపిటల్ తొందరగా అప్రిషియేట్ అవ్వాలంటే మీకు ప్రామిస్ చేసినవన్నీ తొందరగా రావాలి. వెదర్ ఇట్ ఈస్ లేఅవుట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ మీకు చేసిన క్లబ్ హౌస్ కానీ, పార్క్ కానీ, ఏమైతే ప్రామిస్ చేస్తారో తొందరగా కావాలి. దీంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్లాట్స్ ఒకటే కాదు, దాంట్లో హౌసెస్ కూడా ఉన్నాయి. హౌసెస్ ఉంటేనే హౌసింగ్ కల్చర్ వస్తుంది. అప్పుడే మీకు మీ ప్లాట్స్ కొంచెం అప్రిషియేట్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్లీ విల్లాస్ చూసాను, చాలా బాగుంటాయి విల్లాస్ ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక ప్రైమ్ సిటీలో, మెట్రోలో ఉన్న విల్లాస్ కన్నా మోడల్ విల్లా చూసి వచ్చాం యాక్చువల్లీ. సో ఇట్స్ వెరీ గుడ్. అంటే అలాంటి విల్లాస్ ఉన్న కమ్యూనిటీలో మనకు కూడా హౌస్ ఉంది అనుకుంటే అంటే ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ల్యాండ్ కొనేసి వదిలేసి అది పెరుగుతుంది అనుకున్న ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఇదేంటంటే ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనకి సెల్ఫ్ యూస్ కి యూజ్ అవుతుంది, లేదంటే ఎప్పుడైనా మనకి అప్రిషియేట్ అయినప్పుడు తీసేయాలన్నా యూజ్ అవుతుంది. సో ఇది జస్ట్ వెస్ట్ బైపాస్ పక్కనే కనిపిస్తూ ఉంటుంది. సో సిటీ పర్మిట్స్ లో, మున్సిపల్ కార్పొరేషన్ లో వచ్చిన వెంచర్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఒక వెంచర్ సక్సెస్ అయితే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు లెర్నింగ్ లెసన్స్ ఉంటాయి. అంటే ఎక్కడెక్కడ సక్సెస్ పాయింట్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని ఇంకొక వెంచర్ వేస్తున్నారు. ఐ థింక్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ మోర్ న్యూ వెంచర్స్. సో ఈ కొత్త వెంచర్స్ లో కూడా ఆఫ్ కోర్స్ అందరూ మేమందరం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. బికాస్ ఇప్పుడు ఈ సక్సెస్ చూసాక వాళ్ళు ఫస్ట్ లో మాకు నమ్మకం రాలే, అంటే నిజంగా వస్తాయా, ఇంత పెద్ద పార్క్ వస్తుందా అని. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ కాన్ఫిడెన్స్ తో వీఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ దేర్ అదర్ వెంచర్స్ ఆల్సో. అండ్ ఆల్సో వాళ్ళ ఇప్పుడు కన్స్ట్రక్షన్స్, వాళ్ళ విల్లాస్ కూడా చాలా బాగా కట్టారు. సో ఇంకా హౌసింగ్ సెగ్మెంట్ లో కూడా దే ఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్. సో దాంట్లో కూడా మేబీ వీ మైట్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్. అండ్ ఈ ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేసిన షాకీర్ గారికి, మార్కెటింగ్ డైరెక్టర్ గారికి, అండ్ మాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ వరకు మాకు అంతా స్మూత్ గా అయిపోయింది. అసలు ఎక్కడ కూడా మాకు ప్రాబ్లమే రాలేదు. పేమెంట్స్ కానీ, లేకపోతే చెక్స్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, మొత్తం జస్ట్ లైక్ అసలు మాకు కూడా అనిపించలేదు. స్ట్రెస్ అసలు మేము తీసుకోలేదు. బికాస్ వాళ్ళ టీమ్ చాలా టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉన్నారు. అన్ని వాళ్ళే చేసేసుకున్నారు. మిగతా ప్రాజెక్ట్ లో అయితే మేమే డాక్యుమెంట్ రైటర్ని పెట్టుకోవాలి, మేమే చాలా తిరగాలి, మేమే లోన్స్ కి చేయాలి. ఇదంతా ఇక్కడ అంత ప్రాసెస్ ఓరియంటెడ్ గా చేస్తారు. సో ఇట్స్ అండ్ ఆల్సో మాకు ఎంత స్ట్రెస్ లేదు, హెడేక్ లేదు. మంచి ప్లాట్స్, మంచి ప్రాజెక్ట్. హోప్ఫుల్లీ మేము చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఈ ప్రాజెక్ట్ మీద. రిటర్న్స్ వస్తాయి, ఎందుకంటే ఇది సిటీ లిమిట్స్ లో ఉంది కాబట్టి. మున్సిపల్ వాటర్ వస్తుంది, మున్సిపాలిటీ కింద వస్తుంది కాబట్టి అన్ని మున్సిపల్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. అండ్ ఆల్సో ఇంత పెద్ద క్లబ్ హౌస్, ఇంత పెద్ద పార్క్, అండ్ ఇంత పెద్ద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్లస్ ఇక్కడ రైల్వే స్టేషన్స్ కూడా వస్తున్నాయి, శాటిలైట్ స్టేషన్స్ వస్తున్నాయి. ఈ ఏరియా మొత్తం ఎలా ఉంటుందంటే, మనకి క్యాపిటల్ కి, హైదరాబాద్ కి వెళ్ళాలన్నా హైదరాబాద్ రోడ్ కి, క్యాపిటల్ కి, ఎయిర్పోర్ట్ కి అంత కనెక్టివిటీ ఉంటుంది. దీంతో పాటు మన సిటీ కనెక్టివిటీ ఉంటుంది. సో ఐ థింక్ ఇలాంటి లొకేషన్స్ రేర్ గా వస్తాయి. ఇలాంటి వాటిలో ఐ థింక్ తొందరగా ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్లాట్స్ వస్తాయి, మంచి ప్రైస్ కి తీసుకోవచ్చు. సో ఆటోమేటిక్ గా అప్రిషియేట్ అవుతుంది అని నా అభిప్రాయం అండి.